విద్యుదీకరణ, కొత్త రైళ్లతో పాటు ఈరోజు జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రికి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో 70 ఏళ్ల అభివృద్ధి పేదలకు కాకోకుండా కొన్ని వర్గాలకు మాత్రమే జరిగింది. నరేంద్ర మోడీ గారు హవాయి చెప్పులు వేసుకున్నటువంటి పేదలు విమానాల స్థాయిలో రైల్వే స్టేషన్లు కూడా అభివృద్ధి చేయాలని వారి ఆకాంక్ష, కళ ఈరోజు నెరవేరినందుకు గర్వపడుతూ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా మళ్ళా 3వసారి గెలవబోతున్నారు. అన్ని సర్వేల్లో కూడా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా ఈ దేశం మరింత వేగవంతమైన అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నా. దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. పొత్తులన్నీ కూడా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, అవి మా పరిధిలో ఉండవు. జాతీయ పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటే దాన్ని మేమందరం కూడా కట్టుబడి. ఎందుకు నుంచి పోటీ చేస్తారు? 27 సంవత్సరాలుగా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా, 7 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మళ్ళా తర్వాత కూడా 2 సార్లు రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడిగా, ఒకసారి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, మరొకసారి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేయడం జరిగింది. ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా అనేక సంవత్సరాలు ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమాల మీద, అనంతపురంలో మెడికల్ కళాశాల ప్రభుత్వ సాధన కోసం జైలుకు పోయి ప్రజా ఉద్యమాల్లో నేను పనిచేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా హిందూపూర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని నా ఆకాంక్షను, అనేక మంది కార్యకర్తలు కూడా పోటీ చేయాలని చెప్పి ఈ జిల్లాలో నేను స్థానికంగా ఉన్న నాయకుడిగా, ప్రతి మండలము, ప్రతి గ్రామము తెలిసిన కార్యకర్తగా, నాకున్న పరిచయాల కారణంగా కార్యకర్తలందరూ కూడా కోరుతున్నారు. నాకు కూడా ఈ ఎన్నికల్లో జాతీయ పార్టీకి, రాష్ట్ర పార్టీకి నా అభిప్రాయాన్ని తెలియజేశాను. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. హిందూపూర్ నుంచి పార్టీ అవకాశం కల్పిస్తే ఎంపీగా పోటీ చేయాలని పార్టీ నాయకత్వాన్ని అడగడం జరిగింది.